నమస్తే చుట్టాలు. చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే మేము డిపార్ట్మెంట్స్కి వెళ్ళాము. చాలా రోజులు అయిపోయింది, 10-15 డేస్ అయిపోయింది. అందుకనే వెళ్ళేదారిలో ఏమో మా వాళ్ళకి వచ్చి అసలు చేసుకుంటూనే వెళ్ళారు. ఇంకా ఆ చెట్లు కనిపిస్తాయి కదా, ఆ చెట్లకి ఉన్న కాయలు మనం తినచ్చు అంటే ఇంక స్టార్ట్ చేస్తారనమాట కోయడము. ఇవైతే మేము చక్కెరకాయలు అంటాము. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇంకా మేము వస్తుంటే మా వాళ్ళు అలసిపోయి కూర్చున్నారు. స్టార్టింగ్లో ఈ సోల్జర్కి హాయ్ చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట లోపలికి. మా వాళ్ళకి మంచి దారి ఉన్నా కూడా ఆ చెట్ల దాంట్లోంచే వస్తారు, దానికే కోతులు అనేది వెళ్ళని. ఇంకా మేము వచ్చిన వేళ విశేషమేమో కానీ సార్ కూడా లేరనమాట, ఆయన మీటింగ్కి వెళ్ళారంట. ఇంకేముంది, అదే ఛాన్స్ అని చెప్పి మా వాళ్ళు అక్కడ నిమ్మకాయల చెట్లు ఉంటే ఆ నిమ్మకాయల చెట్ల మీద యుద్ధం అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా బుడ్డి నిమ్మకాయలే ఉన్నాయి వాటికి, అయినా కూడా మా వాళ్ళు వదిలిపెట్టలేదు. అవి అందకపోయినా కూడా అక్కడ పక్కన ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ పైన ఎక్కేశారు, దాని దగ్గర ఉన్న పైపులు ఎక్కేశారు, అన్నీ ఎక్కేసి స్టార్ట్ చేశారనమాట. పాపం వాళ్ళకి చేతులు కూడా బాగా గుచ్చుకోపోయాయి, ఎన్ని నిమ్మకాయలు కోసారో ఈరోజు పాపం. ఇంకా తర్వాత మా వాళ్ళు ఫోటోలు తీయమంటున్నారు. ఇంక ఈమెమో ఫోన్ చూసుకుంటుంది. ఈ పాపకి ఎక్కడం తెలిసింది కానీ దిగడం మాత్రం తెలియలేదు, కష్టపడుతుంది. ఇంక మా ఏమో ఫోన్ మాట్లాడుకుంటుంది, ఎప్పుడు ఆల్వేస్ ఫోన్ బేబీ, అసలు పట్టించుకోవట్లేదు. ఇంకా మేము కోసిన నిమ్మకాయలకైతే ఒక కాపలా దాన్ని పెట్టామన్నమాట. ఇవే ఇంకా మా కోచ్ అసలు చూడలేక మా సార్ కూడా వచ్చేసి ఇంకా మా క్లాస్ స్టార్ట్ చేశారనమాట. ఈ క్రేన్స్కి ఇప్పటికే చాలాసార్లు వచ్చాం, 4th టైం అనమాట ఇది రావడం. అదేంటో ప్రతిసారి క్లాస్ చెప్పినా కూడా అది మాకు అసలు విన్నట్టే ఉండదు, అది మళ్ళీ కొత్తగా చెప్తున్నట్టే ఉంటుంది. అందుకనే మా సార్ని కొత్త డౌట్లన్నీ అడిగేసి పాపం కొంచెం కష్టపెట్టేసి వచ్చేసామన్నమాట. కానీ బాగా చెప్తారు మా సారు. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత జనరల్ బోగీస్కి వెళ్దాం అనుకున్నాం. జనరల్ బోగీస్ వచ్చి డీజిల్ లోకో షెడ్లో ఉంటాయి అనమాట. అక్కడ కూడా ఈరోజు మనకు సార్ అయితే లేరనమాట. మేము లంచ్ టైంకి వెళ్ళాము, సో సార్ అయితే వెళ్ళిపోయారు. ఇంకేముంది, కామ్గా వచ్చిన దారినే వచ్చేసాము. ఇంకా అక్కడతో ఆగామా, ఏసీ బోగీస్కైనా వెళ్దాం ఈరోజు అని చెప్పి అక్కడికి కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట. మా దరిద్రం ఏంటంటే అక్కడ కూడా సార్ లేరు. ఇంకా వెయిట్ చేసి పాపం మా వాళ్ళకి అలసట వచ్చింది, అంత తిరిగాం కదా. స్టార్టింగ్లో ఫ్రెష్గా ఉన్నాయి ఫేస్లు, ఇప్పుడేమో వాడిపోయాయి అనమాట. ఇంకొచ్చేసాము, సార్ లేరు కాబట్టి. ఈరోజు స్టార్టింగ్ సోల్జర్కి హాయ్ చెప్పాం కదా, ఈ సోల్జర్కి అయితే బాయ్ చెప్పేసి ఇంకొచ్చేసాం. బాయ్.